ప్రజలకు ఉపయోగపడుతుందా? 4 సంవత్సరాల కింద పండించినటువంటి ధాన్యం నుంచి సన్న బియ్యం క్వాలిటీ బియ్యం వస్తుందా? ఇది కామన్ సెన్స్ ఉన్నటువంటి నిర్ణయమేనా? ఈ బుద్ధిలేని నిర్ణయాలు అధికాపక్షన మొదలుకే పీకుతుంది అన్నట్టున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలు. ఇవాళ గత వానకాలం, గడిచిన వానకాలం అండి, గడిచిన వానకాలం మన దగ్గర 25 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఇదే ప్రభుత్వం కొన్నది. గడిచిన ఎండాకాలం 19,50,000 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఇదే ప్రభుత్వం కొన్నది. మొత్తం 44.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఈ రాష్ట్రంలో నిల్వ ఉన్నది. తాజా సంవత్సరం కింద ఉన్నటువంటి సన్నధాన్యం 44.5 లక్షల ధాన్యం నిల్వ ఉన్నప్పుడు 4 ఏళ్ల కింద టెండర్ రూపంలో టెండర్దారు దక్కించుకున్న సన్నధాన్యం ఈ ప్రభుత్వం ఎందుకు కోరిందో, అందులో మతలబేందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ రకంగా టెండర్దారు కాన్సెప్ట్ ఇవ్వగానే తను రిలీవ్ చేసిళ్ళు, తన ఈఎండి తనకు వాపస్ ఇచ్చి ఇంటికి పంపించిళ్ళు. ఈ ఇంకొక సంస్థ ఉంది మంచుకొండ అని చెప్పి, ఆ సంస్థ వారికి టార్గెట్ పూర్తి చేసినట, వారికి ఎంత ధాన్యం లాట్లు కేటాయించినా అది మొత్తం కూడా టార్గెట్ రీచ్ అయ్యాలి కాబట్టి రిలీవ్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మేము మళ్ళీ మీ ద్వారా అడుగుతున్నాం మిత్రులారా, 2,230 రూపాయలు అదనంగా ఒక టన్నుకు వసూలు చేసిండ్రు. ప్రభుత్వానికి ఈ బిడ్డర్స్ చెల్లించేటువంటి వాల్యూ కంటే ఒక టన్నుకి 2,230 ఇంటూ 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీద డబ్బులు వసూలు చేసిండ్రు. 460 కోట్లకు సుమారుగా దగ్గరకు వచ్చింది. అకౌంట్ల ద్వారానే వసూలు చేసిండ్రు. మిల్లర్ల నుంచి బిడ్డర్స్ అకౌంట్లకు వచ్చింది. అవన్నీ కూడా జమ చేసే 755 పేజీల కంప్లైంట్ను హైకోర్టు సీజే ముందు పిల్ నంబర్ 34/24 మీద పిల్ దాఖలు చేయడం జరిగింది. అటు కోర్టు 20 మాసాలుగా ఎదురు చూస్తుంది, నోటీసులు సర్వ్ చేసి కౌంటర్ దాఖలు చేయడం లేదు. అసెంబ్లీలో మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక సార్లు ప్రశ్నలు సంధించిళ్ళు. క్వశ్చన్ ఇచ్చిన అఫీషియల్గా అసెంబ్లీకి క్వశ్చన్ అసలే అప్లోడ్ రావట్లేదు సీరియల్లో. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కమిషనర్ సివిల్ సప్లైను మేము అనేక సార్లు లెటర్ పెట్టి 5 సార్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినా ఆన్సర్ చేయటం లేదు. కోర్టుకో కౌంటర్ చేయలేదు. 18 వాయిదాలు తీసుకొని తప్పించుకుంటున్నారు. అసెంబ్లీలో క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ అప్లోడ్ కావట్లేదు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అధికారులను అడిగితే వాళ్ళు రెస్పాండ్ కావటం లేదు. కానీ అక్రమ వసూళ్ళు అయితే సంపూర్ణ దశకు చేరింది ఈ రాష్ట్రంలో. కాబట్టి మేము మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మేము కోరుతా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్లు ప్రత్యేకంగా ఇవాళ 450 కోట్ల పైబడి అక్రమ వసూళ్లు ఒక టన్నుకు 2,230 రూపాయలు ఇంటూ 20 లక్షల టన్నుల డబ్బును అకౌంట్ల ద్వారానే వసూలు చేసిళ్ళు. కాదనే కాంగ్రెస్ మొగోడు ఈ రాష్ట్రంలో ఒక్కడు కూడా లేడు. రెండోది 385 కోట్ల ఈఎండి ఫోర్ఫిట్ చేయాలి. ఫోర్ఫిట్ అంటే జప్తు చేయాలి. 385 కోట్ల ఈఎండి ఫోర్ఫిట్ చేయకుండా ఎక్కడైనా తగ్గించి 65 కోట్ల ఈఎండే ఎందుకు ఫోర్ఫిట్ చేసిందో సమాధానం చెప్పాలి. ఈ డబ్బంతా కక్కాల్సిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, రాష్ట్ర అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, టెండర్ ఏజెన్సీలు వీళ్ళందరూ కూడా కుమ్మక్కై ఈరోజు ఈ డబ్బును కొలగొట్టడం జరుగుతూ ఉన్నది. ఒకటి వడ్డీ రూపంలో 1,200 కోట్లు 1,210 కోట్లు నష్టపోయినాం. ఇవాళ ఈఎండి కానీ అక్రమ వసూళ్లు కానీ ఇవన్నీ కూడా మనం ఇవాళ లెక్కేస్తే ఇది 860 కోట్లు ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉన్నది. అంటే చూడండి ఎక్కడ దాకపోయింది ఈ ఇష్యూ. మనం బయట పెట్టిన సందర్భంగా 1,100 కోట్ల నష్టం అంటే ఇవాళ 2,000 కోట్ల వరకు ఇవాళ నష్టం వాటిల్లింది. ఇందులో దోపిడీ ఉన్నది, నిర్లక్ష్యం ఉన్నది, వసూళ్లు ఉన్నాయి, అన్ని రకాల మరి తప్పులు జరిగినాయి. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ దీనిపైన
నిజంగా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వాటాలు లేకుంటే, మీ కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు వాటాలు లేకుంటే మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని రకాల ఆధారాలు పెడతాం. అసెంబ్లీకి చర్చకు రాదు, కోర్టులో కౌంటర్ చేయరు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఆన్సర్ చేయరు. ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రభుత్వం అంటే ఇట్లే ఉంటుందా? దొంగల్లా తప్పించుకుంటే ఎన్ని రోజులు తప్పించుకుంటారు? రేపు జూబ్లీ హిల్స్ ఎన్నిక వస్తుందో మీకు బుద్ధి చెప్పడానికి. ఇవాళ రైతులు ఎంత బాధతో ఉన్నారు. రోజు ఫీల్డ్ తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా యూరియా ఆందోళనలు, యూరియా గొడవలు, రాత్రి మవాళ్ళు, సంసారాలు లేవు. చిన్న పిల్లలను, చంటి పిల్లలను, పాలిచ్చే పిల్లలను ఎత్తుకొని తల్లులందరూ కూడా లైన్లో నిలబడేటువంటి దుస్థితికి తెచ్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఇవాళ చాలామంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యూరియా కొరత వల్ల. ఇవాళ యూరియా మరో 10 రోజులు దాటిన తర్వాత యూరియా తినడానికి కూడా ముక్కులో పెట్టుకుంటారు రైతులేమైనా. ఉపయోగపడదు పంటలకి. ఇప్పటికే పత్తి కానీ, వరి పంట కానీ, అదేవిధంగా మొక్కజొన్న కానీ ఎర్రబారిపోతున్నాయి. 50% దిగుబడి తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది. రైతులందరూ ఆందోళనలో ఉన్నారు. అవన్నీ వదిలిపెట్టి రైతు పండించినటువంటి పంట రూపంలో పండించినటువంటి తన చెమట చుక్కను మాత్రం ఇన్ని రకాల దోపిడీ చేస్తారు మీరు. కానీ రైతులకు మాత్రం సకాలంలో యూరియా ఇచ్చేటువంటి దిక్కులేని సన్యాసుల ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తాం. దీని మీద సంబంధిత అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలని, ముఖ్యంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి. ఆధారాలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆధారాలు ఇస్తారు. ఇంకా అనేక ఇదే పని మీద కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొత్తం కూడా ఎవరి డిపార్ట్మెంట్లో ఏది దొరికితే అదే దండుకోవాలి, ఏది దొరికితే అదే రోజు ఎత్తేయాలి అనేటువంటి పద్ధతిలో చాలా దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము